ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రచార రథం ప్రారంభమైంది. 7 రోజుల పాటు ఆదివాసీ గూడాల్లో ప్రచారం నిర్వహించిన అనంతరం గంగాజల సేకరణకు మెస్రం వంశీయులు పాదయాత్రగా వెళ్లనున్నారు. జనవరి 18న గంగాజలంతో నాగోబాను అభిషేకించిన తర్వాత మహాజాతర ప్రారంభం కానుంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ కు మెస్రం వంశీయులు చేరుకున్నారు. నెల రోజులుగా ముందుగానే సంప్రదాయంగా వస్తున్న జాతర ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. 7 రోజుల పాటు ఎంపిక చేసిన ఆదివాసీ గ్రామాల మీదుగా ఈ రథయాత్ర కొనసాగనుంది. అనంతరం మహాపూజకు కావాల్సిన కుండలు, ఇతర పూజా సామాగ్రి సేకరిస్తారు. ఈ నెల 30న ఉదయం కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా మురాడి వద్దకు చేరుతారు. అదే రోజు ఉమ్మడి జిల్లా మెస్రం వంశీయులు కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా మురాడి వద్దకు చేరి సమావేశమై పవిత్ర గంగాజలం సేకరణపై చర్చిస్తారు. అనంతరం ప్రత్యేక పూజల మధ్య గంగాజల పాదయాత్రను ప్రారంభించనున్నారు. మంచిర్యాల జిల్లా గోదావరి హస్తినమడుగు నుంచి గంగాజలాన్ని సేకరించి కేస్లాపూర్కి తీసుకొచ్చాక జనవరి 18న మెస్రం వంశీయుల మహాపూజతో నాగోబా మహాజాతర ప్రారంభమవుతుంది. మా కేస్లాపూర్ నాగోబా పూజలు ప్రారంభం అవ్వాల్సిన సందర్భం ఏదైతే ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజు మహాపూజ జరిగే కార్యక్రమానికి ఈ రోజు మేము రథయాత్ర ప్రారంభించి గత మన 7 రోజులు బసలు చేస్తూ 7 రాత్రులు నిద్రలు చేసి 7 గ్రామాలు తిరిగి 29 నాడు ఇక్కడ చేరుకొని 30వ తేదీ మంగళవారం రోజున మేము పాదయాత్రగా బయలుదేరి గంగాజలాన్ని స్వీకరించుటగా ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఇక్కడ మెస్రం వంశులతో పాటు మా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాల పక్కన ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో మెస్రం వంశులే కాకుండా మా మహాభక్తులు రావడంతో దీనికి అనేక ఏర్పాట్లు చేయడానికి మెస్రం వంశులు అలాగే త్వరలోనే గౌరవ కలెక్టర్ గారు, పిఓ గారు మరియు అధికారికంగా సమీక్ష సమావేశాలు నిర్వహించడానికి కూడా త్వరలోనే తేదీలు ప్రకటిస్తూ వచ్చిన భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఉండాలి, అసౌకర్యాలు కలగకుండా చూసే బాధ్యత మెస్రం వంశులది అలాగే ప్రభుత్వాలది కూడా.